శ్రోతలందరికీ నమస్కారం. నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా, కుళాయి విప్పి అలా వదిలేయొద్దని అంది కూతురు. బుజ్జి తువ్వాలని కేకేస్తే అలా వెళ్ళాను. ఈలోగా బకెట్ నిండినట్లుంది చెప్పింది తల్లి. స్నానానికి వెళ్ళేటప్పుడు తువ్వాలు పెట్టుకోవటం దానికి తెలీదా? నీ గారాబం వల్లే అదలా తయారైంది. కూతురి కోపం. చిన్నపిల్ల కదా, నెమ్మదిగా అలవాటు అవుతుందిలే సర్ది చెప్పింది తల్లి. ప్రతిదానికి దాన్నిలా వెనుకేసుకురావద్దు అంది కూతురు. అలాగే తల్లి. ఏదో మాడు వాసన వస్తుంది చూడమ్మా, కూతురి ఆర్డర్. అయ్యో, స్టవ్ మీద పాలు పెట్టాను. నీ మాటల్లో పడి ఈ మధ్య అన్నీ ఇలాగే చేస్తున్నావు. పాలు నాతో మాట్లాడటం వల్లే మాడిపోయాయి అంటావు. తల్లిని విమర్శించింది కూతురు. అలా నేను అనలేదే. ఈ మాత్రం దానికే ఇంతలా కేకలు వేయాలా? బాధపడింది తల్లి. నా నోరే వినిపిస్తుంది. నీవు చేస్తుంది ఎవరికీ కనిపించటం లేదు. ఆయనకు ఆఫీస్ టైం అవుతుంది. క్యారేజ్ కట్టేశావా? అయిపో వస్తుంది 5 నిమిషాల్లో. తొందరగా కానీ, తెల్లారే లేస్తావు. ఏం ప్రయోజనం? ఆ గిన్నెలు పని మనిషి తోమి కడుగుతుందిగా. ఆ పనులు నీవెందుకు చెయ్యటం? శుద్ధ దండగా. రాత్రి తిన్న కంచాలలో వదిలేసిన వాటిని మనమే తీసి చెత్త కవర్లో పడేయాలి. కంచాలలో కాసిన్ని నీళ్లు పోస్తే అవి ఎండిపోవు. పని మనిషి ఆ పని చేస్తుందిలే. బుజ్జిదాని క్యారేజ్, అల్లుడు గారి క్యారేజ్ తోమి కడిగాను. పని మనిషి వచ్చేలోగా అవసరమైనవి మనమే శుభ్రం చేసుకోవాలి కదా చెప్పింది తల్లి. అన్ని పనులు ఒకేసారి చేసేద్దాం అనుకుంటావు. ఏ పని సవ్యంగా చెయ్యవు. దానికి టిఫిన్ పెట్టి క్యారేజ్ కడుతున్నాను అలా 4 మాటలు అనేకంటే ఆయన క్యారేజ్ నీవు కట్టేయొచ్చుగా. సరే, రేపటి నుండి అన్ని పనులు నేనే చేసుకుంటాలే. అంత నిష్ఠూరం దేనికమ్మా? ఉదయం పూట వంట పనిలో కాస్త సాయం చేస్తే నాకింత హైరాణ ఉండదు కదా అంది తల్లి. ఇక మీదట నీకెలాంటి ఇబ్బంది ఉండదులే. వంట మనిషిని మాట్లాడుతా. అన్నీ తనే చేస్తుంది. మంచిదమ్మా. వంట మనిషిని పెట్టగానే సరిపోదు. కూరగాయలు కడిగి తరిగి అందించాలి. ఉల్లిపాయలు, పప్పు దినుసులు, బియ్యం అన్నీ అందిస్తుంటే వంట చేసిపోతుంది. మన సహాయం లేకుండా అన్నీ తనే చెయ్యాలంటే రెండింతివ్వాలి. 15,000 మనవి కావనుకుంటే 2 పూటలకు వంట చేసి పెడుతుంది. పూర్తి వివరాలు పక్క వాళ్ళను అడిగి తెలుసుకో వివరించింది తల్లి. అవన్నీ నేను చేసుకుంటాలే తల్లి, నువ్వేమి పట్టించుకోకు కోపంగా అంటూ తల్లికి వెటకారంగా నమస్కరించింది. పెద్దలకు చేతులెత్తి నమస్కారం చేయటం మంచిదేనమ్మా. చిరంజీవ ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండమ్మా అంది తల్లి. ఏమిటమ్మా, ఈరోజేమైనా మదర్స్ డేనా? అమ్మకు నమస్కారం చేస్తున్నావు, తను దీవిస్తుంది అన్నాడు తండ్రి. డాడీ, మీరు ఏదేదో మాట్లాడి నా బుర్ర తినకండి. ఉద్యోగం చేస్తున్నప్పుడే బాగుండేది. రిటైర్ అయిన తర్వాత నా మాటలు అందరికీ వెగటైపోయాయి అన్నాడు తండ్రి. మీరెందుకలా గొనుక్కోవటం అంది తల్లి. ఏమన్నానని అదలా రుసరుసలాడుతుంది? 2 చేతులెత్తి నమస్కారం చేసిందేమిటి? నీకేమైనా అర్థమైందా? మేము వంట మనిషి గురించి మాట్లాడుకుంటుంటే మీరు మధ్యలో వచ్చారు. అదొస్తుంది, మాట్లాడకండి. నన్నెప్పుడు మాట్లాడనిచ్చావు? చదువుతో పాటు ఇంటి పని, వంట పని కూడా అవసరమేనంటే అప్పుడు నా మాట వినలేదు. ఆ టైంకి అదే నేర్చుకుంటుందిలే అన్నావు. ఇప్పుడు చూడు, వంట మనిషి కావాల్సి వచ్చింది. మరీ అలా మాట్లాడకండి. దానికి వంట చేయటం వచ్చు. కాకుంటే ఇటు ఉద్యోగం, అటు పిల్లల పనుల వల్ల కుదరటం లేదంతే. దానిని ఒక మాట అననీయవు కదా. అది వచ్చేస్తుంది. ఇక ఊరుకోండి. వంట మనిషికి ఫోన్ చేశాను. ఇక మీదట నీకు ఇబ్బంది ఉండదులే. అలాగే కానీ అమ్మా, ఒక్క మాట. వంట మనిషికి చేసే సాయం నాకు చేస్తే సరిపోతుందిగా. ఎందుకు సరిపోదు? దివ్యంగా సరిపోతుంది. నేను వంటగదిలో ఉంటే ఆఫీస్కి వెళ్ళటం ఎలా కుదురుతుంది? అందుకే ఈ ఏర్పాటు. సరే కానీ అమ్మా, ఈ శుక్రవారం మీ ఇద్దరికీ సెలవు కదా. శని ఆదివారాలు ఎలానో సెలవు. మేము మా ఇంటికి వెళ్తాం. మాకు సెలవులు వస్తే
మీరక్కడకు వెళ్ళిపోవాలా? వచ్చే వారం సంక్రాంతి పండగ కదమ్మా, ఇల్లు శుభ్రం చేసుకోవాలి. పండగ పూటైనా మా ఇంట్లో దేవుడికి దీపం పెట్టుకోవాలిగా, పెద్దలకు బట్టలు పెట్టాలి. సరే, మీ ఇష్టం. ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి కేకలు వేస్తున్నావు. వారు నీ తల్లిదండ్రులన్న సంగతి మరిచి ప్రవర్తిస్తున్నావు అన్నాడు భర్త. మీరు కూడా నన్నే అంటున్నారా? అందామే. మీ మమ్మీ డాడీ మనకు సహాయం చేయడానికి మాత్రమే ఇక్కడ ఉంటున్నారు. మనం పిలిస్తేనే వచ్చారు. నాకు తెలుసులేండి. నీ అరుపులు భరించలేకనే, ఇక్కడ ప్రశాంతంగా ఉండలేకనే అసహనంతో మామయ్య గారు వారి ఇంటికి వెళ్ళిపోతున్నారు. పని మనిషి ముందే వాళ్ళపై కేకలు వేస్తున్నావు. నీ పద్ధతి మార్చుకుంటే మంచిది. మీరు ఈ విషయం పట్టించుకోకండి. పట్టించుకోవటం లేదు కాబట్టే నీ అరుపులు ఎక్కువ అవుతున్నాయి. ప్రశాంతత కోసమే మామయ్య గారు అక్కడకు వెళ్ళిపోతున్నారు. మీ ఇద్దరి మధ్య వారు నలిగిపోతున్నారు. ఇక్కడ ఉండలేకపోతున్నారు, అక్కడ ఒక్కరు ఉండలేకపోతున్నారు. నేనేమి వెళ్ళిపోమ్మని అనట్లేదుగా. వారిష్టం. వెళ్తున్నారు, వస్తున్నారు. 70 దాటిన వయసులో మీ డాడీ, 60కి పైబడిన మీ మమ్మీ ఇంకా ఓపికగా మనకు సహాయం చేస్తున్నారు. వారు వెళ్ళిపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. ఏమిటో నా మాటలు ఎవరికీ నచ్చటం లేదు. నీలో నీవే గొనుక్కోవటం దేనికి? వినబడేటట్లు మాట్లాడు. మీరన్న విషయం గురించి ఆలోచిస్తున్నాను. డాడీకి మమ్మీకి నేనంటే ఎంతో ప్రేమ. నా మాటల్ని వారు పట్టించుకోరు. ఏది ఏమైనా నోరు తగ్గించుకుంటేనే మంచిది. కాలింగ్ బెల్ మోగుతుంది. లేచి చూడు. ఇంత పొద్దున్నే ఎవరండి? మమ్మీ లేస్తుంది లేండి. 5 అవుతుంది. లేచి తలుపు తీ. చెత్తలు తీసే వాడయ్యుంటాడు. చెత్త కవరు బయట పెట్టు. అమ్మ చూసుకుంటుంది. పడుకోండి. నిదానంగా లేద్దాం. నీ ఆర్డర్లు అమలు చేయడానికి అత్తయ్య గారు లేరిక్కడ. మమ్మీ లేదు కదూ, లేవక తప్పదు అంటూ లేచింది. అమ్మగారు, తలుపేసేయకండి. మీ పని మనిషి ఊరెళ్ళిందండి. వాళ్ళమ్మకు బాగోలేదట. 4 రోజులు రానని చెప్పమంది. అలాగా? తను వచ్చేదాకా నీవు వచ్చేస్తావా? కుదరదండి. నాకు చాలా ఇల్లున్నాయి. పోనీ మీ వాళ్లకు ఎవరికైనా చెప్పు. ఎవరూ రారండి. నెలంతా అయితేనే వస్తారు. నీ కష్టం ఉంచుకొనిలే. 4 రోజులకు 500 ఇస్తాను. చేసిపెట్టు. అవదండి. పని మనుషులకు కూడా ఇంత టెక్క తలపొగరు. ఏంటండి అంటున్నారు? ఏమీ లేదులే. తను వచ్చిన తర్వాత వెంటనే రమ్మని చెప్పు. అలాగేనండి. అమ్ముంటే పొద్దున్నే లేచేది. పని మనిషి రానప్పుడు ఇల్లు తుడిచేది, తడిబట్ట పెట్టేది, అంట్లు తోమేది. టిఫిన్, కాఫీలు, చంటాడి పని అన్నీ చేసుకోవాలి. ఎన్ని పనులో. వంటావిడ చాలా ఎక్కువ అడుగుతుంది. మరొకరితో మాట్లాడాలి. అమ్మ లేకపోతే ఎన్ని ఇబ్బందులో. అమ్మ నాన్న ఎప్పుడొస్తారో. ఆయన అన్నట్లు నోరు తగ్గించుకోవాలి. అమ్మపై కేకలు వేయకూడదు. అక్కడ దాని అరుపులు ఎలా భరిస్తున్నావో కానీ నాకు మాత్రం రోజు రోజుకి బీపీ పెరిగిపోతుంది. ఎన్నాళ్ళి బందికాన బతుకు. మీరలా అనుకొని బాధపడకండి. మన దగ్గరున్న చనువు, ప్రేమాభిమానాలతోనే అది అలా మాట్లాడుతుంది. దాని మాటలు పట్టించుకోకండి. పిల్లలతో, ఉద్యోగాలతో అది సతమతమవుతుంది. లేక లేక పుట్టిన పిల్లండి. ఎంతో గారాబంగా పెంచుకున్నాం దాన్ని. అయితే మాత్రం ప్రతి చిన్న విషయానికి మనపై, ముఖ్యంగా నీ మీద కేకలు వేయటం నాకు నచ్చలేదు. మనకు జరుగుబాటు లేక దాని దగ్గర ఉంటున్నట్లు హీనంగా మాట్లాడుతుంది. తప్పంతా నీదే. చిన్నప్పటి నుండి దానికి మరీ గారాబం చేశావు. ఇంటి పనులు, వంట పనులు నేర్పించక ముద్దు చేశావు. ఇప్పుడేమో దానికి పని మనిషిగా, వంటలక్కలా మారిపోయావు. ఈ వయసులో పని చేస్తూ కూడా చివాట్లు తింటున్నావు. మనం అక్కడ ఓ 1 నెల రోజులు లేకపోతే మన విలువ తెలుస్తుంది దానికి. పెన్షన్ డబ్బులతో మనం బతకగలం. అలా బతికే బతుకులో మనకు సంతోషం ఉండదండి. మనవడు, మనవరాలిని చూసుకుంటూ బతకడంలో ఉండే ఆనందం, సంతృప్తి అక్కడ ఉంటేనే ఉంటాయండి. మొదటి పిల్ల మన చేతిలోనే పెరిగింది. ఇప్పుడు చంటాడికి పట్టుమని 10 నెలలు కూడా నిండలేదు. వాడిని మనమే చూసుకోవాలి. అంటే కొంతకాలం అక్కడ ఉండక తప్పదంటావా? తప్పదండి.
మనకు మాత్రం ఎవరున్నారు చెప్పండి? అది అరిచినా కేకలేసినా చీదరించుకున్నా భరించక తప్పదు. పిల్లలను చూసుకోవడానికి మనిషిని పెట్టుకున్నా సరిగ్గా చూడరు. మనమే చూసుకోవాలి. వంట మనుషుల వంటలు బాగుండవు. నెలలో 5-6 రోజులు రారు. నెలయ్యేసరికి వేలకు వేలు జీతం ఇవ్వాలి. అదేదో అరుస్తుందని మీలా నేను తప్పుకోలేనండి. ఎంత కాలమని దాని అరుపులు భరించాలి? ఈ ఊర్లోనే ఉంటున్నాం కనుక పిల్లలను చూసుకోగలుగుతున్నాం. అది ఉద్యోగం చేయగలుగుతుంది. ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ బతుకు వాళ్ళు బతకగలరు. మనం లేకుంటే వారికి పనులు చేసుకోవటం అలవాటవుతుంది. చిన్నపిల్లలతో ఉందండి అది. ఈ వయసులో మనం ప్రశాంతంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. మీ ఆలోచన అలా ఉంది, నా ఆలోచన మరోలా ఉంది. అంటే మీ ఆలోచన మంచిదే కాదనలేను. అలా అని ఇక్కడ ఉండిపోలేను. నా బాధ మరో తల్లికి మాత్రమే అర్థమవుతుంది. తండ్రులకు తల్లుల ప్రేమ అనుబంధం ఎప్పటికీ అర్థం కావు. ఈరోజు నీ మాటలు వింతగా ఉన్నాయి. దాని మీద నాకు ప్రేమ లేనట్టు మాట్లాడుతున్నావు. దానికి మనిద్దరి అవసరం ఉందండి. మీది ప్రేమ బంధం, నాది పేగు బంధం. రేపు మనం అక్కడకు వెళ్దామండి. చంటాడి కోసం ఇంకొన్నాళ్ళు మనం సర్దుకుపోవాలండి. సరే అలాగే. డాడీ, మీరు మధ్యలోకి రాకండి. మమ్మీ నేను ఏదేదో మాట్లాడుకుంటుంటాం. మీరు పట్టించుకొని బీపీ పెంచుకోకండి అంది కూతురు. ఇదిక మారదు. దీని తత్వం ఇంతే. సర్దుకుపోవాలి. శ్రీమతి గారి సలహా పాటించాలి. వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు, కేకలు వేసుకునేటప్పుడు చెవిలోని వినికిడి యంత్రం తీసేసి పేపరులోకి దూరిపోవడమే ఉత్తమం అనుకున్నాడు తండ్రి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, ధన్యవాదములు. అలాగే కొత్తవారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.